సమాజ సేవతోనే ఆత్మ సంతృప్తి లభిస్తుందని ఎస్బీఐ జీఎం ప్రకాష్ చంద్ర బరూర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఆర్ఎన్ఆర్ కాలనీలో ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్, జనరల్ సెక్రటరీ ఆంజనేయ ప్రసాద్, సెక్రటరీ జనరల్ కృష్ణంరాజు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ నర్రా సంతోష్ చందర్ యాదవ్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ప్రకాష్ చంద్ర బరూర్ మాట్లాడుతూ, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సమాజ సేవ చేస్తేనే ఆత్మ సంతృప్తి ఉంటుందన్నారు. ఈ క్యాంపులో ఆర్ఎండ్ఆర్ కాలనీ గజ్వెల్ నుండి దాదాపు 500 మంది సాధారణ వైద్యులతో పాటు బీపీ, షుగర్, క్యాన్సర్, కార్డియాలజీ టెస్టులు, కంటి ఆసుపత్రి సేవలను ఉపయోగించుకున్నారు. ప్రతిభ కనపరిచిన 40 మంది పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, జనరల్ మేనేజర్ ప్రకాష్ బరూర్తో పాటు డీజీఎం జితేంద్ర కుమార్, డీజీఎం బీఓ వివేక్ చంద్ర జైస్వాల్, రీజనల్ మేనేజర్లు అరుణ జ్యోతి, వెంకటేశ్వర్లు, ఏజీఎంలు రాజ్ కిరణ్, రమణ, చీఫ్ మేనేజర్లు మైపాల్, కృష్ణారెడ్డి, బ్యాంక్ అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. జనరల్ ఈసీజీ కానీ 2D ఈకో కానీ పెద్ద సెంటర్స్లో పెద్ద హాస్పిటల్స్లో చాలా కాస్ట్లీతో చేస్తారు. ఇక్కడ మనకు కార్డియాలజిస్ట్ వచ్చారు, ఈసీజీ అందరికీ చేస్తారు. ఎవరికైతే ఈసీజీలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి 2D ఈకో కూడా చేస్తారు. మనకి లేడీస్ విషయానికి వచ్చారంటే చాలామంది లేడీస్ రూరల్ ఏరియాస్లో ఈ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద సర్విక్స్, గర్భాశయ ముఖద్వారం అంటారు, దాని ఇన్ఫెక్షన్స్ తోటి చాలామంది సఫర్ అవుతారు సరిగ్గా నాలెడ్జ్ లేక. అదొకటి. రెండవది ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ చాలా కామన్ రూరల్ ఏరియాస్. ఇప్పుడు మనం చేసే ప్యాప్స్మేర్ అనే టెస్ట్ వల్ల ఇన్ఫెక్షన్స్ తెలుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నా ప్రాబ్లం ఉంటే క్యాన్సర్స్ కూడా వీఆర్ ఏబుల్ టు అప్రిషియేట్, అంటే మనకి తెలుస్తుంది ఒకటి. రెండవది లేడీస్లో రెండో ఇంపార్టెంట్ క్యాన్సర్ వచ్చి మన రొమ్ము క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన కూడా మనం ఇప్పుడు మ్యామోగ్రామ్ అనే టెస్ట్ ద్వారా మనం చాలామంది ఫ్రీగా చేస్తాం. సో మన అందాజగా చూసుకుంటే ఈ టెస్ట్లన్నీ కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళకి మన స్కానింగ్ కూడా చేస్తాం, అవసరం వాళ్ళకి ఎక్స్రేస్ కూడా చేస్తాం, కొంతమంది షుగర్ టెస్ట్ చేస్తాం, మందులు షుగర్కి కానీ బీపీకి కానీ మోకాళ్ళ నొప్పులకి కాల్షియం, మల్టీవిటమిన్, బి కాంప్లెక్స్, జెల్స్ అన్నీ మనం ఫ్రీగా ఇస్తాం. సో మా యొక్క ఎస్బీఐ తరఫున కానీ మన ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు వీళ్ళందరి సహకారంతో ఇంత పెద్ద మెగా క్యాంపు ఇంత భారీ లెవెల్లో నాకు తెలిసి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో మనకి ఇంకా టైం ఉంది. ఎవరైతే ఇంకా ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు మనం ఏంటంటే ఇంకా వచ్చి ఈ ఫెసిలిటీస్ని ఫ్రీగా వాడుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ ఐ హావ్ టు సే. నాకున్న డాక్టర్స్ వచ్చి డాక్టర్ శశిధర్, డాక్టర్ ధర్మయ్య, డాక్టర్ సునీల్, డాక్టర్ నరేష్ అండి. సో వీఆర్ ఎస్బీఐ డాక్టర్స్ అంటే ఎస్బీఐ తరఫున అయితే 4, మిగిలిన ఆల్ హాస్పిటల్స్గా 10 మంది, మొత్తం 14 మంది డాక్టర్ అపోలో నుంచి వచ్చారు. అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చారు, ఒక కార్డియాలజిస్ట్ వచ్చారు, ఒక జనరల్ ఫిజిషియన్ వచ్చారు, లేడీ డాక్టర్ ఫ్రమ్ పసదార్కం వచ్చారు, ఒకరేమో ఎక్స్క్లూజివ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారు, రేడియాలజిస్ట్ కూడా వచ్చారు. మనము ఇట్లాంటి ఫెసిలిటీస్ మాత్రం వెరీ రేర్గా జరుగుతాయి కాబట్టి మనం మ్యాక్సిమం దీన్ని రిప్లేస్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సార్.